ప్రతినిధులకు ఐఏఎస్లకు రైతు భరోసా లేదంటూ నిర్ణయించారు. ఇక కేవలం సాగు భూమికే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. సబ్ కమిటీ సిఫారసుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన కూడా చేశారు. ఈ హామీల్లో ఒకటైనటువంటి రైతు భరోసా పథకం అమలుపై కీలక విషయాలు ముఖ్యమంత్రి ఇప్పటికే వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశంలో దీనిపై చర్చించి అలాగే మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా అమలు చేస్తామని, మారీచుడు వచ్చి అడ్డుకున్న ఆపలేరంటూ సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కేవలం సాగు భూమికే రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్లకు రైతు భరోసా కట్, వాళ్లకు రైతు భరోసా ఇచ్చే ఛాన్సే లేదు. సబ్ కమిటీ సిఫారసులపై అసెంబ్లీలో చర్చించబోతున్నారు. 7 లేదా 10 ఎకరాల లిమిట్ మాత్రమే రైతు భరోసాకు అర్హతగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కేవలం అంటే 10 ఎకరాల లోపు వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఇదే ఫైనల్గా తెలుస్తోంది. ఇప్పటికే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ 7 లేదా 10 ఎకరాల లిమిట్ వరకు సబ్ కమిటీ సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి సబ్ కమిటీ ఆ సిఫారసులు అందించినట్టుగా తెలుస్తోంది. నివేదిక కూడా పూర్తయింది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. సో సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇది రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో మొత్తం మీద కేబినెట్ సబ్ కమిటీ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొన్ని సిఫారసులు చేసింది. రైట్, తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులు ఏంటి, రైతు భరోసాకు సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు ప్రభుత్వం రైతులకు చెప్పబోతోంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తామన్నటువంటి రైతు బంధు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు కింద ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయాన్ని మాత్రమే ఇచ్చారు. మనం గతంలో చూసాం. కానీ రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 2 దఫాలుగా 7,500 ఒకసారి, 7,500 ఒకసారి, మొత్తం 15,000 ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ప్రస్తుతం అదొక పెద్ద అపవాదుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఇవ్వలేదు అనేటువంటిది మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈసారి రైతు భరోసా లేదు, వచ్చేటువంటి సీజన్ లో కలిపి ఇస్తాము, వచ్చే సీజన్ లో ఇవ్వబోతా ఉన్నాము, దానికి విధి విధానాలు ఖరారు కానున్నాయి అనేటువంటిది మొత్తానికి సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక తయారు చేసింది. దీనిపైన ఫైనల్ నివేదికను ఈ రోజు దాన్ని ప్రవేశపెట్టనున్నారు. దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అభిప్రాయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేబినెట్ సబ్ కమిటీ ఒక సిఫారసు చేస్తా ఉంది. 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి సాగు చేసేటువంటి భూములకే రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం ఇవ్వాలనేటువంటిది సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు సంక్రాంతి నుంచి రైతు భరోసా కింద నిధులు విడుదల చేయనున్నామనేటువంటిది నిన్న డిప్యూటీ సీఎం కూడా ఖమ్మంలో నిన్న కూడా మాట్లాడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ అన్ని విషయాలకు సంబంధించి అనే దీంట్లో కొన్ని ఎగ్జంప్షన్స్ తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంకా కీలక స్థానంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు దీంట్లో రైతు భరోసా కింద నిధులు ఇవ్వద్దు అనేటువంటిది, పెట్టుబడి సాయం ఇవ్వద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఐఏఎస్లు, తర్వాత కీలకమైనటువంటి కొద్దిమంది అధికారులకు, పై లెవెల్లో ఉన్నటువంటి వారందరికీ రైతు భరోసా కింద భూమి ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా, అక్కడ సాగు భూమి ఉన్నప్పుడు కూడా వారికి పెట్టుబడి సాయం ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేవలం సాగు చేసేటువంటి భూమికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 40 ఎకరాల రైతు కనుక అందులో కేవలం 10 ఎకరాలు సాగు చేస్తే సాగు చేసేటువంటి భూమికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇంకా ఫైనల్ కాలేదు. కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన మొత్తానికి ఈ అసెంబ్లీ సెషన్ ముగిసే లోపలనే రైతు భరోసా సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అసలు ఎవరికి ఇవ్వాలి ఫైనల్ అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కానీ డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పెట్టుబడి ఇవ్వనున్నాం అనేటువంటిది. ప్రతిపక్షాలేమో డిమాండ్ చేస్తా ఉన్నాయి. మొన్న మిస్ అయినటువంటి సీజన్ కి సంబంధించినటువంటి ఈ 7,500 కూడా కలిపి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు వచ్చేటువంటి దాంట్లో. మరి చూడాలి ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుందో. మొత్తానికైతే సంక్రాంతి తర్వాత
రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం సమాయత్తమవుతా ఉంది. కాస్త క్లారిటీ రానుంది. ఇప్పుడు 7 ఎకరాల 10 ఎకరాల 5 ఎకరాల అనేటువంటి ఒక క్లారిటీ రానుంది త్వరలో. రామ్. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సంక్రాంతి తర్వాతే రైతు భరోసా జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. సో కొన్ని కీలక అంశాలు సబ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్లకు రైతు భరోసా కట్ చేయబోతున్నారు. అలాగే 7 లేదా